వెల్కమ్ టు పూరాలుక్. లంచగొండి తిమింగలాలపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఒక ఉన్నతాధికారి ఇల్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు చేసి షాకింగ్ నిజాలను వెలుగు చూశారు. సోదాల కోసం వెళ్లిన అధికారులకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఏకంగా పడక గదిలో బెడ్రూమ్ కిందే కోట్ల రూపాయల నగదును దాచిపెట్టాడు ఆ అవినీతి అధికారి. హైదరాబాద్ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి లక్ష్యంగా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుండే రంగంలోకి దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరహరి నివాసంతో పాటు ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నరహరి ఇంటి పడక గదిని పరిశీలించిన ఏసీబీ బృందాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. అక్కడ బెడ్ కింద దాచి ఉంచిన 1,10,00,000 భారీ నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఈ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో ఒకేసారి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. నరహరితో పాటు ఆయన సోదరుడి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లభ్యమైన నగదుతో పాటు కిలోల కొద్ది బంగారు ఆభరణాలను, పలు రెవెన్యూ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక దర్యాప్తులోనే ఈ అవినీతి అధికారి అక్రమ సంపాదన బండారం బట్టబయలైంది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పలు ఓపెన్ ప్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీగా వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి అధికార బలంతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో అధికారులు రికార్డులను వెలికితీస్తున్నారు.